చిలకడ దుంపల పానీయం మనం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. ఉడికించిన చిలకడ దుంపలు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తురుము, పాలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, ఎవరెవరు తీసుకోవచ్చు, ఎంత మోతాదులో తీసుకోవచ్చు తెలుసుకుందాం. సో మనం ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం చిలకడ దుంపలను ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టేసుకున్నాం కదా. సో ఒక బౌల్ నిండా కూడా మనం తీసేసుకున్నాము. సో ఇది మనకి చాలా ఈజీగా అయిపోయేది. ఓన్లీ చిలకడ దుంపలు ఉడకపెట్టుకోవడం ఒక్కటే మనం చేయాల్సిన పని. మిగతా అంతా చాలా 5-10 మినిట్స్లో మనకి అయిపోతుంది అనమాట. సో అంటే ఇది సమ్మర్ సీజన్ లో మనకి మంచి డ్రింక్ లాగా, ఎనర్జీ డ్రింక్ లాగా మనకు వస్తుంది. ఎగ్జాక్ట్ గా. ఓకే, చాలా బలం కూడా ఇస్తుంది మనకి. అండ్ మనకి ఎక్కువసేపు మనం వర్క్ లో ఉన్నప్పుడు మనకి డిహైడ్రేట్ అవ్వకుండా, వడదెబ్బ తగలకుండా, ఈ ఎండాకాలంలో మనం ఎంతో ఉత్సాహంగా ఉండడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు చిలకడ దుంపల్ని ఉడకబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? అలానే మనం డ్రై ఫ్రూట్స్ ని కూడా నానబెట్టేసుకున్నాం కదా, అట్లీస్ట్ ఒక 4 hours అట్లా నానబెట్టేసుకున్నాము. దానిలో మనకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్. మనకి ముఖ్యంగా మనం బాదాము ఇంకా జీడిపప్పు నానబెట్టేసుకున్నాం. సో అలానే ఒక కప్పు పాలు కూడా తీసుకున్నాం కదా కాబట్టి. సో ఈ మిశ్రమాన్ని అంతా అండ్ ఇంకా బెల్లం కూడా తీసుకున్నాం ఒక కప్పు. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంతేనా? స్టవ్ ఏం లేదా? సమ్మర్ స్పెషల్స్ అనమాట. యూజువల్గా ఇప్పుడు మనం తయారు చేసేది దేనికోసం అంటే ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకంటే కూడా బయట కష్టపడి తిరిగే వాళ్ళకి, ఎండలో వెళ్ళాల్సి వచ్చే అవసరాలు చాలామందికి ఉంటూ ఉంటాయి. ఎండాకాలం అయినప్పటికీ మనం ఇంట్లో కూర్చోలేక పని చేస్తేనే గడుస్తుంది. తప్పనిసరి పరిస్థితిలో ఆఫీసులకో లేకపోతే వేరే వేరే పనులకో వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అలా వెళ్ళాలన్నప్పుడు ఊరికే మంచినీళ్ళు లాగో బ్యాగ్లో మంచినీళ్ళు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎగ్జాక్ట్గా. బాగా దాహం వేస్తుంది అనేది చాలా మంది నీళ్ళే తాగుతూ ఉంటారు కదా. సో నీళ్ళు తాగడం ఇంపార్టెంట్. ఎంత మనకు 5 to 6 liters కంపల్సరీగా తాగాలి. దాంతోపాటు ఇలాంటి మన తయారు చేసుకొని తాగినట్లయితే డ్రింక్ ఏమవుతుందంటే మనకి థర్స్టీ అంటే ఎక్కువ దాహం తీరడంతో పాటు మనకు కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది. ఎస్. సో ముందుగా ఏం చేద్దాం మ్యామ్? సో ముందుగా ఒక కప్పు ఉన్నది కదా, మన చిలకడ దుంపలను ఉడకపెట్టుకున్నాం కదా, అదంతా కూడా మనం జార్లో వేసేసుకున్నాం. ఓకే, అవి యాక్చువల్గా చాలా స్వీట్గా ఉంటాయి మ్యామ్, అందుకనే నేను ఎట్లా అయినా సరే ఒక ముక్క అట్టి పెట్టుకుంటాను తినడానికి. నేను ఇదిగో కొంచెం పెద్ద ముక్క సైడ్కి పెట్టేసుకుంటాను. యాక్చువల్గా చిన్నప్పుడు మనం మహాశివరాత్రి అప్పుడు చిలకడ దుంపలను చక్కగా నెయ్యిలో వేయించేసుకొని చక్కెర వేసుకొని తినేసే వాళ్ళం కదా. అవునా? అలా కూడా తింటారా? నేను యాక్చువల్గా ఇలా డైరెక్ట్గానే తింటాను. అబ్బా ఎలా అయినా సరే తర్వాత ఎటు టేస్ట్ చేస్తారు, అది వేరే విషయం. యాక్చువల్గా పాపం మేడంని చూస్తే నాకు ఈ విషయంలో మాత్రం చాలా బాధ ఇస్తుంది. అబ్బా మొత్తం నేను తినేస్తాను. మేడం అసలు తినరు, చేసిన ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయి, ఆ రెసిపీ ఎలా ఉంది అనేది టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా నా సొంతం అయిపోతుంది తెలుసా. దీన్ని ఇలా నేను ఈటీవీ అభిరుచిలో మా ఆయుర్వేద ఆహార కార్యక్రమం చేసినప్పుడు నేనైతే ఆ రోజు అంతా చాలా ఎనర్జిక్గా ఉంటాను మ్యామ్. సీరియస్గా ఉన్నదానికంటే ఎక్కువ ఉంటాం. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. విత్ వాటర్? విత్ వాటర్. ఓకే, విత్ వాటర్ వేసేసుకుంటున్నాం. మనము ఏమైనా కూడా వేసుకోవచ్చు. అంజీర్ వేసుకోవచ్చు, ఆకురోట్, జీడిపప్పు, తర్వాత బాదం, కిస్మిస్, ఇంకా మీరు నట్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఏమంటే మనకి పుచ్చగింజలు కానివ్వండి, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఏవైనా కూడా నానబెట్టేసుకొని వేసుకోవాలి. ఓకే, సో తర్వాత మనం బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లం కూడా దీంట్లోనే. ఓకే, సో బెల్లం ఒక కప్పు. మామూలుగా చిలకడ దుంపలు స్వీట్గా ఉంటాయి కదా, ఎట్లా తెలుస్తుంది? అన్ని చూడ కప్ అంటే మనం ఒక పెద్ద కప్ చిలకడ దుంపలు తీసుకున్నట్టు దానికి 1/2 cup మనం బెల్లం వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎంత ఏమంటారు? హాఫ్ వేసేద్దాం. ఒక 1/2 cup బెల్లం. యా, సో సరిపోతుంది. ఒక 1/2 cup బెల్లం వేసుకున్నాము. అలాగే పాలు కూడా మనం తగినంతగా చూసుకొని జస్ట్ మిక్సీ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసి దాని తర్వాత బౌల్లో వేసుకున్నప్పుడు ఫుల్గా వేసేసుకుందాము. సో ఎందుకంటే మనకి బయటికి వస్తుంది కాబట్టి జస్ట్. సో ఇది కూడా మనం కాచి చల్లార్చిన పాలు అనమాట. ఓకే, ఇది మొత్తం కూడా యూజ్ చేస్తామండి. మనం పాలు ఏదైతే క్వాంటిటీ తీసుకున్నామో మొత్తం కూడా కావాల్సి వస్తుంది. బట్ మిక్సీ జార్ చేసుకునేటప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకుంటాం కదా, మళ్ళీ బయటకు వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంతే వేసుకున్నాం. సో ఇప్పుడు 1 teaspoon మనం యాలకుల పొడి కూడా వేసేద్దాం. ఓకే, యాలకుల పొడి. అసలు సూపర్ డ్రింక్స్ తయారు చేస్తారు నిజంగా. ఇంత న్యూట్రిషియస్ ఉన్నప్పుడు మనం ఇంకా వేరే బయట కొనుక్కొని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేసి వారు ఏ పౌడర్ వేస్తున్నారో కూడా తెలియదు. పైనకి మనకి ఫ్రూట్ డ్రింక్ అని చెప్తారు, కానీ నిజంగా దానిలో ఫ్రూట్ ఎంత ఉన్నదని అంటే వెరీ మినిమల్ క్వాంటిటీ అంతే. పైగా ఇలాంటి మిల్క్ యాడ్ చేసిన వాటిని మిల్క్ షేక్లు రకరకాల పేర్లు పెడుతూ ఉంటాము. వాటిలో ఫ్లేవర్స్ తప్ప మ్యాటరే ఉండదు అసలు. బట్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటితో టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని కూడా మీ అందరికీ అందిస్తుంది. ఒక డ్రింక్ ఒక గ్లాసున్నర తాగారంటే రోజు మొత్తం ఎనర్జీ లాస్ అవ్వదు,
ఉత్సాహంగా పనిచేయచ్చు, నీరసం అనేది రాదు. కావాలంటే ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ జార్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి. సో అంత చక్కగా ఇట్లా పేస్ట్ లాగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం బౌల్లో తీసేసుకోవాలి. ఓకే. ఓకే. సో దాంట్లో వేసేసుకొని సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనం బౌల్లో తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి మిగిలిన పాలు ఉన్నాయి కదా, సో వాటన్నింటిని కూడా దీనిలో వేసేద్దాం. ఇది కాచి చల్లార్చిన పాలు. ఓకే. మనం అన్నీ వేసేసాం కదా మిక్సీ జార్లోనే, ఇంకా స్పెషల్గా యాడ్ చేయాల్సింది ఏం లేదు. లాస్ట్కి ఒక డ్రై ఫ్రూట్స్ మాత్రమే మిగిలినాయి. సో ఇది ఇంటిల్లిపాదికి మొత్తం కూడా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అంటే ఇంత క్వాంటిటీ మొత్తం ఒక స్మాల్ ఫ్యామిలీ మొత్తం కూడా తీసేసుకోవచ్చు ఒక రోజుకి. బాగుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, కానీ మన కళ్ళకు కనిపించాలనుకో, కళ్ళకు కనిపిస్తే చాలా బాగుంటుంది. అందుకోసం ఇలాగా డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా కట్ చేసుకొని, అసలు ఆ లుక్ చూసారా ఎంత బాగుందో. సూపర్ వచ్చేసింది కదా మ్యామ్. జస్ట్ అలా చాలా చల్లగా తాగితే సూపర్. మనం దీంట్లో నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది మ్యామ్. మనం దీంట్లో ఐస్ క్యూబ్స్ లేకపోతే ఇంకేదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమో చేయాల్సిన అవసరం లేదు. ఏమంటారు, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలాగా కనుక గ్రైండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో చల్లగా మనల్ని హైడ్రేట్ చేస్తూ, ఎనర్జీని బూస్ట్ చేస్తూ, పెంపొందిస్తూ ఉండే విధంగా మనం తయారు చేసుకున్నాం అనమాట. సో ఇది మనకి న్యాచురల్గానే కూలెంట్గా పనిచేస్తుంది అనమాట. మనం తీసుకున్నటువంటి చిలకడ దుంపలు ఏవైతే ఉన్నాయో మనకి న్యాచురల్ కూలెంట్గా పనిచేస్తాయి. ఎందుకంటే పిత్త దోషాన్ని బాగా తగ్గిస్తాయి. అందుకనే అది అసిడిటీ, అల్సర్స్ నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా మంచి మెడిసిన్ అని కూడా చెప్తారనమాట. సో స్వీట్ పొటాటో మనకి బాగా ఆకలేసినప్పుడు, అంటే బాగా ఉపవాసాలు అది చేసినప్పుడు కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి మనకి చిలకడ దుంపలు చాలా ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇవి దుంప కూరల కింద చెప్పారు కదా. సో దుంపలు అని చెప్పారు కదా, వాటిలో ఇది త్రిదోష శామకంగా పనిచేస్తూ అధికంగా పిత్త దోషాన్ని తగ్గిస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు మనకి చిలకడ దుంప అనేది కొంచెం అరగడానికి టైం పట్టేస్తుంది అని అంటారు. తినే టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా? సో చిన్నపిల్లలు అయితే ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు, మామూలుగా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? సో ఇది ఎక్కువ టైమే పడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఉడకపెట్టినప్పటికీ కూడా అది మనకి ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని ఇది మార్నింగ్ టైమ్స్ అండ్ ఉదయాన్నే తీసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ అలా టైంలో మనకి సాయంత్రం వరకు చక్కగా డైజెషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది మనం ఒక టమ్లర్లో మనం తీసేసుకొని వెళ్ళామనుకోండి, కొంచెం ఒక 2 అవర్స్కి ఒకసారి అట్లా కొంచెం సిప్ చేసినప్పటికి కూడా మనకి ఎనర్జీ వస్తుంది. అలానే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. ముఖ్యంగా మనం వేసవి కాలం విషయానికి వచ్చినట్లయితే. అండ్ చిన్నపిల్లలు అయితే మాత్రం ఒక చిన్న గ్లాస్ మాత్రం, మనం ఎలా అయితే చిన్నపిల్లలకి గ్లాస్ పాలిస్తామో అంత గ్లాస్లో వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. సో మరీ బలహీనంగా ఉన్నవారని, చాలా సన్నగా ఉన్న పిల్లలు, కొంచెం మెంటల్ మెచ్యూరిటీ రాలేదు, కొంచెం డెవలప్మెంటల్ డిలే ఉన్నది అండ్ ఫిజికల్ గ్రోత్ కూడా తక్కువగా ఉంది, వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఇలా రోజు ఒక గ్లాస్ మనం తాగిపించినట్లయితే వాళ్ళు తొందరగా డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ బాగుంటాయి. అలానే వాళ్ళు చాలా తెలివిగా అంటే చురుగ్గా పనిచేస్తారు అనమాట. వేసవి కాలంలో కావాల్సినటువంటి నీరసం నిస్సత్వాన్ని తొలగిస్తూ మనకు కావాల్సినటువంటి ఎనర్జీని అంతా ఇచ్చేటువంటి చిలకడ దుంపల పానీయం రెడీగా ఉంది. చిలకడ దుంపల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తురుము, పాలు. చిలకడ దుంపల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉడికించిన చిలకడ దుంపలు, నానబెట్టుకున్న బాదాం, జీడిపప్పు, 1/2 కప్పు బెల్లము, కొద్దిగా పాలు, అలాగే 1 చెంచా యాలకుల పొడిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో పాలు పోసి బాగా కలుపుకొని చివరిగా పైన నుండి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే పెద్దవాళ్లలో మతిమరుపును తగ్గించి, కాల్షియం అందించి, నీరసం నిస్సత్తువను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచే చిలకడ దుంపల పానీయం రెడీ.